చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే తమరు ఎక్కడున్నారు మేడం? తమరు ఎక్కడున్నారండి? ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఈ రోజు కరకట్టు మీదున్న అక్రమ కట్టడాలని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాడికి ఏంటి బ్రో, వాడు ఎర్రిపుక్కు ఎన్నైనా చెప్తాడు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి పంపించున్నా ఈ రోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. అటు చూడు బే. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి. ఏంటంటే నిన్న వచ్చి 5 నిమిషాలు వచ్చి షో చేసి అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఒక్క వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి. తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డికు? తల ఎక్కడ పెట్టుకోవాలి? ఒక వ్యక్తిని పరామర్శించారండి, ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడుగా చేశారండి. ఆ పేపర్ ఉంది, రాయొచ్చు కదా పాజిటివ్ గా. ఏంటివన్నీ వికృతమైన చేష్టలు, పనికిరాని చేష్టలు. ఎవరు చేయరు ఇవన్నీ. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టకుండా పనే మార్గం లేదా? అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని. ఇదే మారి చేసేవాడు, ఏది చేసిన ఇదే మారిగా. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, వీడెవడండి బాబు, ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి ఎప్పుడు హైదరాబాద్ కి వెళ్దామా, లేదా అవసరమా అధ్యక్ష? లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది. అటు చూడు. ఇదేంటే ఇద్యా? ఓ అమ్మా, ఓ నాయనా. ఎటువంటి సమీక్షలు లేదు, ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు, ప్రజల్ని కాపాడాలన్న చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే విగ్రహాలకు అర్థం కాదు మా డబ్బులు ఖర్చు పెట్టి మీకున్న లక్షల కోట్లతో మీరు ఏమైనా కట్టుకోండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎందుకంటే ఈ రోజుటి వరకు 4-5 రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు, వయసు అయిపోయింది. నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా కొట్టనికే డిసైడ్ అయ్యే ఇన్స్టాల్మెంట్ టీమ్స్ వద్దా డైరెక్ట్ దేతడిచ్చారని అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు రిలీఫ్ ఆపరేషన్స్ కి ఇబ్బంది అయిపోద్ది, మాకు అయిందా బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్, దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. చూసారా ఎంత ప్రైజ్లో ఎంత థ్యాంక్ యూ. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? చూసారా 3 రోజులు అయింది, తినడానికి తిండి లేదు. కొంతమందికి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందుతుంది దాదాపు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.